తెలుగుదేశం జనసేన మధ్య సీట్ల సర్దుబాటు అంశం కొలిక్కి వచ్చేసిందా? చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో ఆదివారం ఆయన నివాసంలో జరిపిన భేటీలో సీట్ల పంపకంపై ఒక నిర్ణయానికి వచ్చేశారు. పొత్తులో భాగంగా జనసేన పోటీ చేయబోయే సీట్ల సంఖ్యపై ఒక అవగాహనకు వచ్చేశారా అన్న ప్రశ్నలకు తెలుగుదేశం జనసేన వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తున్నది. ఈ భేటీలో ఇరువురు నేతల మధ్య సీట్ల సర్దుబాటుపైనే చర్చ జరిగిందని, పొత్తులో భాగంగా జనసేన పోటీ చేసే స్థానాలు, నియోజకవర్గాలపై కులంకషగా చర్చించి ఒక నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. ఏవో 1-2 నియోజకవర్గాల విషయంలో ప్రతిష్టంభన ఏర్పడిన చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరించుకోవచ్చని వాటిని పక్కన పెట్టేశారని, మొత్తంగా ఇరు పార్టీల జాబితా ఒకేసారి ప్రకటించే వ్యూహంతో ముందుకు సాగాలని నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. ఇప్పటి వరకు బీజేపీ కలిసి వస్తుందన్న భావనతో వేచి చూసే ధోరణి అవలంబించిన జనసేనకి ఇక ఆ యోచనకు స్వస్తి పలికి తెలుగుదేశంతో మాత్రమే కలిసి సాగాలన్న అభిప్రాయానికి వచ్చేశారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశంతో సీట్ల సర్దుబాటు విషయంలో పెద్దగా పేచీ లేకుండానే ఒక ఒప్పందానికి జనసేన వచ్చేశారని చెబుతున్నారు. ఈ విషయానికి వస్తే తెలుగుదేశం జనసేన వర్గాల నుంచి విశ్వసనీయంగా అందుతున్న సమాచారాన్ని బట్టి పొత్తులో భాగంగా జనసేన 24 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాలతో పోటీ చేస్తుంది. ఆ వర్గాల సమాచారం మేరకు టెంటేటివ్ గా జనసేన పోటీ చేసే ఓ 20 స్థానాలు కూడా ఖరారైపోయాయి. గుంటూరు జిల్లాలో సత్తెనపల్లి, తెనాలి, కృష్ణా జిల్లాలో పేడాన, కైకలూరు, విజయవాడ వెస్ట్ తూర్పు గోదావరి జిల్లాలో అమలాపురం, పి గన్నవరం, రాజోలు, రాజానగరం, కాకినాడ, రూరల్ పశ్చిమ గోదావరి జిల్లాల్లో భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, విశాఖ జిల్లాల్లో పెందుర్తి, గాజువాక, చోడవరం, చిత్తూరు జిల్లాల్లో చిత్తూరు లేదా తిరుపతి, ప్రకాశం జిల్లాల్లో దర్శి, గిద్దలూరు. ఇక మిగిలిన స్థానాలలో జనసేన పోటీ చేసే స్థానాల విషయంలో 1-2 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని 2 పార్టీల వర్గాల ద్వారా తెలుస్తోంది.